హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఆర్సీబీ సెకండ్ టైం మళ్ళీ ట్రోఫీ గెలిచింది. అలాగే ఈ మ్యాచ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, అలాగే జీటీ ఏం మిస్టేక్స్ చేసింది, సాజుసన్ అలాగే గిల్ ఫెయిల్ అయ్యారు. అలాగే అజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. అలాగే విరాట్ కోహ్లీ ఒక మంచి నాక్ ఆడాడు, ఫైనల్ వరకు ఉండి ఫైనల్ బాల్ 6 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. అలాగే కప్పు కూడా గెలిపించాడు ఆర్సీబీకి మళ్ళీ రెండోసారి. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఇంతవరకు ఎన్ని టీమ్స్ ఇలా కప్పు గెలిచాయి అనేది, అలాగే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఏం చేసింది జీటీ అనేది ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఆర్సీబీ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునింది. ఆర్సీబీ టాస్ గెలిచి మనం అనుకున్నాం ఏ టీం టాస్ గెలిచినా కానీ మేబీ ఫీల్డింగ్కే పోవచ్చు, ఎందుకంటే పెద్ద గ్రౌండ్, అందులో కూడా చేజింగ్ అయితే బాగుంటుంది, కొంచెం రన్స్ చేయొచ్చు, డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అది. అలాగే ఆర్సీబీ టాస్ గెలుస్తూనే బౌలింగ్ తీసుకునింది జీటీ. మనం ప్రతి వీడియోలో మనం మాట్లాడుకునేది జీటీ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్. వాళ్ళ టాప్ 3 మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ టాప్ 3 మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో టాప్ 3లో సాయి సుదర్శన్గా అయితే 722 రన్స్ చేశాడు. అలాగే గిల్లు 732 రన్స్ చేశాడు. అలాగే బట్లర్ 536 రన్స్ చేశాడు. వాళ్ళ మధ్యలోనే 2000 రన్స్ ఉన్నాయి. తర్వాత అంత ఇంత కాన్ఫిడెంట్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ తను ఒక 430, 420 దాకా రన్స్ చేశాడు. 2400 చిల్లర రన్స్ వీళ్ళ టాప్ 4లోనే ఉన్నాయంటే టాప్ 3లోనే 2000 రన్స్ ఉన్నాయి. అంటే ఇంక వీళ్ళకి మిడిల్లో ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, వాళ్ళు ఎప్పుడు ఆడతారు, సేమ్ ఇప్పుడు కూడా అదే జరిగింది. అలాగే ఫస్ట్ ఇప్పుడు సాయి సుదర్శన్ అలాగే గిల్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు ఈ మ్యాచ్లో. బట్లర్ ముగ్గురు మొత్తం టీం బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక సుందర్ ఒక్కడు మాత్రమే ఆడాడు ఈ మ్యాచ్లో, ఒక 50 రన్స్ వేశాడు. అలాగే సాయి సుదర్శన్ చూసుకుంటే జస్ట్ 12 బాల్స్లో 12 రన్స్ వేశాడు, 2 4లు మాత్రమే ఉన్నాయి. అలాగే గిల్లు కూడా జస్ట్ 8 బాల్స్లో 10 రన్స్ చేసి 2 4లు ఉన్నాయి, తను కూడా అవుట్ అయ్యాడు. అలాగే పొద్దు ఫస్ట్ 2 ఓవర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2 ఓవర్స్ బౌండరీస్ కొట్టారు సాయి సుదర్శన్ కానీ గిల్లు కానీ, మంచి టచ్లో అనిపించారు. అలాగే తర్వాత ఏంటంటే బౌలర్లు అర్థం చేసుకునేది ఏంటంటే భువనేశ్వర్ కుమార్ కానీ తర్వాత హజల్వుడ్ కానీ అర్థం చేసుకునేది ఏంటంటే పిచ్చి ముందుకు వేస్తే కొడుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారు, బ్యాక్ ఆఫ్ లెంత్ వేసి భువనేశ్వర్ కుమార్ 2 బౌన్సర్లు వేశాడు. ఫస్ట్ ఒక బౌన్సర్ వేశాడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాల్ మళ్ళీ బౌన్సర్ వేశాడు. సర్ప్రైజ్ చేశాడు. మామూలుగా అయితే ఎప్పుడు భువనేశ్వర్ కుమార్ బౌన్సర్లు అనేది ఎప్పుడు తను ప్రిఫరెన్స్ చేయడు, కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బౌన్సర్స్ వేశాడు. దానివల్ల సాయి సుదర్శన్ కొంచెము బ్యాట్ ఎడ్జ్ టచ్ అయ్యి అది తను అవుట్ అయిపోయాడు. గిల్లు కూడా అలాగే హైట్ అయితే చాలా హైట్ వెళ్ళింది, గిల్లు టచ్ ఎడ్జ్ కూడా చాలా హైట్ వెళ్ళింది. 10 మంచి రన్నింగ్ క్యాచ్ పట్టాడు, 19 meters బ్యాక్ వెళ్ళి క్యాచ్ అయితే చాలా బాగా పట్టాడు. అటుపక్క ఒక ఫీల్డర్ వస్తుంటే కూడా తను జడ్జ్ చేసుకొని క్యాచెస్ అయితే చాలా బాగా పట్టారు. అలాగే జూనియర్ కూడా తను కూడా వెనక వికెట్ కీపర్ తను కూడా పట్టేటప్పుడు తను కూడా మంచి ఆ క్యాచ్ కూడా తను కూడా వెనక్కి వెళ్ళి చెప్పుకొని కాంట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. మై క్యాచ్ అనేది గ్లౌజెస్ అందు ఉంటాయి కాబట్టి అది కూడా క్యాచ్ అయితే చాలా బాగా పట్టారు. అలాగే బట్లర్లు చూసుకున్నా కానీ బట్లరు ఎక్కడైతే అంత టచ్లో అనిపించలేదు, షార్ట్స్ అయితే తగలేదు, అసలు టచ్లో అయితే అనిపించలేదు. ఆ బట్లర్ కంటే ముందు మళ్ళీ కొత్త బ్యాట్స్మెన్ పంపించారు. మళ్ళీ బ్యాటింగ్ ఆడితే ఇలా ఎందుకు చేసాం, ముందుగానే అక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండర్ అయితే మళ్ళీ ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ పంపించారు. తను కూడా ఏం ఆడలేదు, జస్ట్ 18 balls ఆడి 29 runs 20 runs చేశాడు. తను అవుట్ అయిపోయాడు, 3 4లు ఏమో కొట్టాడు, తను కూడా అవుట్ అయిపోయాడు. బట్లర్ వచ్చినా కానీ ఎక్కడే కానీ అసలు ఫామ్లో అయితే అనిపించలేదు. 23 balls ఆడి జస్ట్ 19 runs మాత్రమే చేశాడు. కునాల్ పాండ్యాకి ఇంకా బయటకు వచ్చి పెద్ద షాట్ ఆడబోయి తను ముందుగానే పసిగట్టి అవుట్ సైడ్ వైడ్ కల్లా వేయడం వల్ల తను స్టంప్ అవుట్ అయిపోయాడు. ఒక సుందర్ మాత్రమే ఈ మ్యాచ్లో పర్లేదు, కొంచెం ఇంప్రెసివ్గా కనిపించాడు. 37 balls 50 runs వేశాడు, 5 4లు ఉన్నాయి. తను కూడా చాలా స్లోగా స్ట్రైక్ రేట్ 135 ఉంది. ఇంకా అటు పక్క వికెట్స్ పడినప్పుడు ఇంకేం చేయలేము, వికెట్స్ అయితే లేవు కాబట్టి తను కూడా స్లోగా తీసుకెళ్ళాడు. అలాగే ఇప్పుడు ఏంటంటే త్రివాటియా కంటే జోసన్ హోల్డర్ కంటే ముందుగానే అశోక్ ఖాన్ పంపించారు. అది ఎందుకో ఏం అర్థం కాలేదు. తను జస్ట్ వచ్చినా కానీ తను ఏం పెద్ద డైలీ బ్యాట్స్మెన్ కాదు, తను ఏదో లాస్ట్లో ఒక 6 4 కొట్టాడు, జస్ట్ వచ్చినాడు. తను 2 6లు అయితే కొట్టాడు, 15 runs ఎన్నో కొట్టాడు 6 బాళ్ళకి. ఫస్ట్ 6 కూడా 13th ఓవర్లో వచ్చింది. జస్ట్ వీళ్ళు ఇన్నింగ్స్ మొత్తం 3 6లే కొట్టాడు, తను 2 6లు కొట్టాడు, రషీద్ ఖాన్ 1 కొట్టాడు. మొత్తం ఇన్నింగ్స్ మొత్తం 3 6లే ఉన్నాయి. మనకు తెలుసు వీళ్ళు 6ల పైన ఎంత ఎక్కువ కొట్టరు, ఓన్లీ 4s అని చెప్పి. అలా తను కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ కానీ హోల్డర్ కానీ త్రివాటియా కానీ ఎవరు సరిగ్గా లేదు, వాళ్ళు కూడా తొందరగా అవుట్ అయిపోయారు. తొందరగా అవుట్ అయిపోవడం వల్ల స్కోర్ అయితే చేయలేకపోయారు. అలాగే జస్ట్ 155 runs వేశారు. అది ఇంతకుముందు సేమ్ ఇదే పిచ్లో ఆడినప్పుడు ఆర్సీబీని 155 runsకి ఆల్అవుట్ చేసినారు, రిస్ట్రిక్షన్ చేసి ఆ మ్యాచ్ జీటీ గెలిచింది. కానీ ఈ మ్యాచ్ అలాగే బౌలింగ్లో కూడా చూసుకుంటే కూడా భువనేశ్వర్ కుమార్ అయితే చాలా బాగా బౌలింగ్ వేశాడు. జస్ట్
4 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అజల్వుడ్ కూడా పర్లేదు, తను కూడా చాలా బాగా వేశాడు. 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అలాగే జాకో డఫీ తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. ఫస్ట్లో కొంచెం రన్స్ లీక్ చేసినా కానీ బౌలింగ్ అయితే బాగా వేశాడు. 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చాడు. అలాగే కునాల్ పాండ్యా తను కూడా బౌలింగ్ అయితే బాగా మంచి స్పెల్ వేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తను కూడా మంచి బౌలింగ్ వేశాడు. తర్వాత రకీబ్ సలీం తను కూడా మంచి బౌలింగ్ చేశాడు. తను కూడా 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆల్రౌండ్గా లాస్ట్కి 20 ఓవర్స్ అయిపోయేటప్పటికి వీళ్ళ స్కోర్ జస్ట్ 155 8 వికెట్స్ కోల్పోయారు. పవర్ ప్లేలో జస్ట్ 45 రన్స్ వచ్చి 2 వికెట్లు పడిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ బట్లర్ వికెట్ అయితే ఎప్పుడు పడిందో అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అయితే ఆడికి క్లోజ్ అయిపోయింది. ఎక్కడ 150 కూడా రీచ్ అవుతారో కాదు అనుకున్నాం, కానీ సుందర అన్న ఒక మంచి ఇన్నింగ్స్ వల్ల లాస్ట్ 5 ఓవర్స్లో 50 రన్స్ వచ్చాయి. 15 ఓవర్స్కి జస్ట్ 105 రన్స్ ఉన్నాయి, 5 వికెట్స్ పడినాయి. లాస్ట్ 5 ఓవర్స్లో 50 రన్స్ రావడం వల్ల 155 కైనా రీచ్ అయ్యారు వీళ్ళు. అలాగే తర్వాత ఆర్సీబీ స్టార్ట్ చేయడమే ఎక్సలెంట్గా స్టార్ట్ చేసింది. వెంకటేశ్వర్ అయితే రెచ్చిపోయి ఆడేశాడు. ఫస్ట్ స్టార్ట్ చేయడమే కానీ తను బౌండరీస్లో డీల్ చేశాడు. ఫస్ట్ ఓవర్ ఒకటి క్లోజ్ ఉన్నా కానీ తర్వాత సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్, ఆ 3 ఓవర్లు అయితే చాలా అగ్రెసివ్గా ఆడాడు. సెకండ్ ఓవర్లో 18 రన్స్ వచ్చాయి, థర్డ్ ఓవర్లో 13, ఫోర్త్ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. ఫోర్త్ ఓవర్ అయితే రబడాకి చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ 3 4లో ఒక 6 కొట్టాడు. విరాట్ కోహ్లీ వేరే ఎవరు కనిపించాడు. ఎప్పుడు మనం విరాట్ కోహ్లీ చూస్తే ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి మళ్ళీ అగ్రెసివ్గా ఆడుతాడు ఉన్నాయి, కానీ విరాట్ కోహ్లీ ఇప్పుడు స్టార్టింగ్ అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. 11 బాల్స్లో 32 8 రన్స్ ఉన్నాయి. అంత చాలా ఫాస్ట్గా ఆడాడు, తను చాలా ఫాస్ట్గా ఆడాడు. అలాగే మంచి ఇన్నింగ్స్ లాస్ట్ వరకు నిలబడి లాస్ట్ బాల్ 6 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. అలాగే కప్పు కూడా గెలిపించాడు. 2026లో డబుల్ టైం కూడా మళ్ళీ కప్పు గెలిపించాడు. అలాగే వెంకటేశ్వర్ కూడా చాలా బాగా ఆడాడు. కొంచెం మధ్యలో ఇంజురీ అయింది, తర్వాత పర్లేదు తను బాగా ఆడాడు. జస్ట్ 16 బాల్స్ 32 రన్స్ చేశాడు. 2 6లు ఉన్నాయి, 4 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 200+ ఉంది. తనకిచ్చిన రోల్ ఏంటంటే ఫస్ట్లో కొత్తగా ఉన్న న్యూ బాల్ని అటాక్ చేసి స్కోర్ రన్స్ రాబట్టడమే. తనైతే దాన్ని సక్సెస్ అయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్, మనం పోయిన వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. విరాట్ కోహ్లీ వికెట్ చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ పవర్ ప్లే దాటి అవుట్ కాకుండా పవర్ ప్లే దాటిన ఏ మ్యాచ్ ఈ సీజన్లో ఆర్సీబీ ఓడిపోలేదు. ఒక్క మ్యాచ్ కూడా ఆర్సీబీ విరాట్ కోహ్లీ పవర్ ప్లే దాటి ఆడిన తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ పొద్దు కూడా తను 75 రన్స్ వేశాడు 42 బాల్స్లోనే. 9 4s ఉన్నాయి, అలాగే 3 6లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 180 ఉంది. చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు ఈ మ్యాచ్లో. జస్ట్ 25 బాల్స్కే 50 వచ్చింది. తను ఎన్నో హాఫ్ సెంచరీ చేశాడు, కానీ ఇది చాలా ఫాస్ట్గా చేశాడు హాఫ్ సెంచరీ. అలాగే తర్వాత వచ్చిన పడికెలు కొంచెం అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన 10 కూడా 2 6 4 కొట్టాడు. తర్వాత తను అవుట్ అయిపోయాడు. రషీద్ ఖాన్ వేసిన 9th ఓవర్లో 2 వికెట్లు వచ్చాయి. అలాగే వచ్చిన తర్వాత వచ్చిన కునాల్ పాండే కూడా అవుట్ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ 9th ఓవర్లో 2 వికెట్స్ పడ్డాయి. 91కి 4 వికెట్స్ పడ్డాయి. అప్పుడు మ్యాచ్ ఏమన్నా టర్న్ అవుతుందా అనే కొంచెం అనిపించింది, కానీ మళ్ళీ టీమ్ డేవిడ్ వచ్చి చాలా బాగా ఆడాడు. తను 17 బాల్స్లో 24 రన్స్ వేశాడు. ఒక 6 3 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 140 అరౌండ్ ఉంది. తను కూడా మంచిగా విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్ కలిపి ఒక 43 రన్స్ చేశాడు. తర్వాత తను అవుట్ అయిపోయినా కానీ పెద్ద అంత ఇదేం రాలేదు. తర్వాత వచ్చిన వికెట్ కీపింగ్ తను ఆడేసి ఆ స్కోర్ని విరాట్ కోహ్లీ లాస్ట్ బాల్ 6 కొట్టి తను కంప్లీట్ చేశాడు. జస్టిస్ శర్మ కూడా పర్లేదు, కొంచెం బాగానే ఆడకపోయినా కానీ జస్ట్ తను స్ట్రైక్స్ అందించాడు అంతే. విరాట్ కోహ్లీ మ్యాచ్ కంప్లీట్ చేసేసాడు. ఎక్కడే కానీ ఆర్సీబీ ఏమైనా లూజ్ అవుతుందా ఓడిపోదా అనే ఆప్షన్ అయితే ఎక్కడ అనిపించలేదు. 1 సైడ్గా గెలిచారు. క్వాలిఫై 1లో ఎలా అయితే 1 సైడ్గా 92 రన్స్ మార్జిన్తో ఓడిపించి ఫైనల్స్కి వచ్చాడు, సేమ్ అలాగే అదే రిపీట్ చేశారు ఇక్కడ కూడా. ఆల్మోస్ట్ ఆల్ జీటీ క్వశ్చన్ పేపర్ అందరికీ తెలిసిన లాంటిదే ఇది. వాళ్ళ టాప్ ఆర్డర్ వికెట్లు పడితే ఆటోమేటిక్గా మ్యాచ్ గెలుస్తారని, వాళ్ళ బౌలింగ్ని ఫస్ట్లో కొంచెం ప్రెజర్లో పెడితే రన్స్ కొడితే గెలుస్తారు. ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ పేపరే జీటీ వాళ్ళది. వాళ్ళకు బ్యాటింగ్లోనే ఓన్లీ ఫస్ట్ టాప్ 3నే మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటింగ్లో. వాళ్ళే మొత్తం ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో ఎక్కడ ఛాన్స్ ఉపయోగించే ఏ టైంలో వాళ్ళకి రాలేదు. అలాగే తర్వాత బౌలింగ్లో కూడా చూసుకుంటే సిరాజు పర్లేదు, కానీ ఎక్స్పెన్సివ్ కొట్టించుకున్నాడు. తను కూడా జస్ట్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ పొద్దు రబడాకైతే తనైతే వదిలిపెట్టలేదు. విరాట్ కోహ్లీ అయితే ఒక ఓవర్లో 19 రన్స్ చేశాడు. జస్ట్ 3 ఓవర్స్లో 44 రన్స్ చేశాడు. అలాగే హోల్డర్ 2 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చాడు తను కూడా. అలాగే తర్వాత రషీద్ ఖాన్ అయితే బాగానే వేసినాడు. జస్ట్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ వేశాడు. అలాగే ప్రదీప్ కృష్ణ జస్ట్ 1 ఓవర్ వేసి 7 రన్స్ ఇచ్చాడు. తన బదులు అప్పుడు ఏమైనా గ్యాన్ ఫిలిప్స్ని పిలిపించుకొని ఒకళ్ళు బ్యాటింగ్ ఆడిపించింటే బాగుండు అనిపించింది,
కానీ వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. బౌలింగ్ ఇంపార్టెంట్ అనుకున్నారు. అలాగే తర్వాత అశోక్ ఖాన్ తను కూడా బౌలింగ్ బాగా వేశాడు. 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశారు. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ చేశారు. మంచి నాక్ వల్ల విరాట్ కోహ్లీ లాస్ట్ వరకు ఎలా తీసుకొస్తున్నాడో అర్థం కాలేదు. 19 సీజన్స్గా అదే అగ్రెషను, అదే ఫినిషింగు, అదే లాస్ట్ వరకు నిలబడి, మధ్యలో కొంచెం క్రాంప్ వచ్చింది దానికి రన్నింగ్ అప్పుడు కొంచెం, కానీ ఫిట్నెస్ అంతా విరాట్ కోహ్లీ కూడా వచ్చింది. కానీ తను ఎంత బాగా కామ్గా మ్యాచ్ని కంప్లీట్ చేశాడు. మెయిన్ ఏంటంటే జీటీ వాళ్ళు ఇద్దరు బ్యాట్స్మెన్లతో ట్రోఫీస్ గెలిచాలంటే చాలా కష్టము. ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్లతో గెలిచాలంటే చాలా కష్టం. అదే ఆర్సీబీ చూస్తే అన్ని విధాలుగా ప్రతి మ్యాచ్ ఒక్కరిపైన లేకపోతే ప్రతి ఒక్కరు ఒక మ్యాచ్ విరాట్ కోహ్లీ 100 చేశాడు, ఒక మ్యాచ్ పతిద్దరు 93 రన్స్ చేశాడు, ఒక మ్యాచ్ భువనేష్ కుమార్ 6 కొట్టి ఒక మ్యాచ్ గెలిపించాడు. తర్వాత టీమ్ డేవిడ్ ఒక మ్యాచ్లో మంచి నాకాడి 50+ రన్స్ ఒక మంచి నాకాడి తను ఒక మ్యాచ్ అక్కడే గెలిపించాడు. అలాగే తర్వాత వెంకటేష్ అయ్యర్ ఒక మ్యాచ్ మంచి నాక్ ఆడాడు. అలాగే తర్వాత మధ్యలో మనం చూసుకుంటే దేవదత్ పడికేల్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి ఒక 2 నాక్స్ ఆడాడు. అలా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్గా మొత్తం టీం అంతా పర్ఫార్మెన్స్ చేస్తూ, అలాగే భువనేష్ కుమార్ బౌలింగ్ కానీ, హజల్వుడ్ బౌలింగ్ కానీ, తర్వాత కునాల్ పాండే బౌలింగ్, బ్యాటింగ్ అన్ని రకాలుగా వాళ్ళు ఛాంపియన్స్ అని నిరూపించుకున్నారు. మళ్ళీ రెండోసారి ఛాంపియన్స్గా నిలిచారు. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ గెలిచారు కప్పు. 2025లో 26లో బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. ఇంతకుముందు రెండు టీమ్స్ మాత్రమే ఇద్దరు కెప్టెన్లైజ్ చేసినారు. అది ఒకటి మహేంద్ర సింగ్ ధోని, తర్వాత రోహిత్ శర్మ. వాళ్ళు చెన్నై 2010, 2011 ధోని బ్యాక్ టు బ్యాక్ కప్పు గెలిపించినారు. అలాగే రోహిత్ శర్మ 2019, 2020 బ్యాక్ టు బ్యాక్ కప్పు గెలిపించారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇప్పుడు ఆర్సీబీ కూడా జరిగింది. 2025, 2026 బ్యాక్ టు బ్యాక్ కప్పు గెలిచేట్టుగా ఆ కప్లో వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆర్సీబీ అయితే ఆల్ ది బెస్ట్, మీరు మ్యాచ్ గెలిచారు. వెరీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అన్ని విధాలుగా ఎక్సలెంట్గా ఆడి ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ద సీజను వైభవ్ సూర్యవంశీ చాలా బాగా ఆడారు. ఆరెంజ్ క్యాప్ కూడా వైభవ్ సూర్యవంశీ దగ్గరే ఉంది. పర్పుల్ క్యాప్ మన రబాదా దగ్గర ఉంది, 29 వికెట్స్ తను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు ఆరెంజ్ క్యాప్ గెలిచి కప్పు గెలిచిన టీము ఇంతవరకు ఆరెంజ్ క్యాప్ గెలిచలేదు. అది ఒక్కసారి 19 సీజన్స్లో ఒక్కసారే జరిగింది. అది 2021 చెన్నై సూపర్ కింగ్స్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ గెలిచి ఆ సీజన్లో కప్పు గెలిచిన కెప్టెన్గా తను ఒక్కడే. మిగతా ఏ సీజన్లో కానీ ఆరెంజ్ క్యాప్ గెలిచిన వాళ్ళు కప్పు గెలిచలేదు, ఏ టీమే కానీ ఆరెంజ్ క్యాప్ గెలిచిన. ఈ సీజన్ కూడా సేమ్ అలానే జరిగింది. ఆర్ఆర్లో ఉన్న వైభవ్కి ఆరెంజ్ క్యాప్, కానీ ఆర్సీబీ కప్పు గెలిచింది. అలాగే ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్, ఆల్ ఎఫర్ట్, గుడ్ టీమ్ ఆల్ ఎఫర్ట్ బాగా ఆడి మ్యాచ్ కప్పు గెలిచారు ఆర్సీబీ. ఆల్ ది బెస్ట్. అలాగే 5 వికెట్స్తో అయితే ఆర్సీబీ మ్యాచ్ని గెలిచింది. ఓకే, ఇంతవరకు మన వీడియోని చూసంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూసంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంతవరకు వీడియో చూస్తున్నట్టుంటే థ్యాంక్ యూ.